రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ పై పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వల్య హరీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మంతినిలో జరిగిన శ్రీపాదరావు విగ్రహావిష్కరణ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నాయకులకు కార్యకర్తలకు ఎవరైనా అడ్డు వస్తే అడ్డంగా నరికివేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అధికారిక మదంతో ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్కి వచ్చి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు నిన్న మంతని పట్టణంలో గౌరవ స్వర్గీయ శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ పట్ల కంప్లైంట్ ఇద్దామని వచ్చినాం. వాస్తవంగా వారు ఏం మాట్లాడారంటే మన శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా సభలో మాట్లాడుతూ ఇక్కడ శ్రీధర్ బాబు గారు మరి రాజధానిలో ఉంటారు, కానీ ఇక్కడ మేము లక్ష్మణ్ కుమార్ గారు, విజయరామరావు గారు, మక్కాన్ సింగ్ గారు, మేము ముగ్గురం ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి వస్తాము, మా ముగ్గురికి అడ్డంగా ఎవరైనా మాట్లాడితే అడ్డంగా నరికేస్తాం. ఆ స్టేట్మెంట్ కూడా ఇగో ఇలా అన్ని ప్రధాన శీర్షికల్లో వచ్చింది. సోషల్ మీడియా మొత్తం మారుమోగుతుంది. మరి ఎవరిని నరుకుతారు, ఎందుకు నరుకుతారు, మరి శాసనసభ్యుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడే నరుకుతామని చెప్పేసినాక సాధారణ ప్రజానీకం మేమందరం కూడా భయపడి భయాందోళనలకు భయభ్రాంతులకు గురై ఇలా వారి పట్ల కంప్లైంట్ ఇద్దాం, మరి వారి పట్ల చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం కోసము ఇలా ఒక కంప్లైంట్ ఇచ్చినాం ఇన్స్పెక్టర్ గారికి. వారు మా కంప్లైంట్ తీసుకున్నారు, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. మళ్ళీ ఆ కేసుని కూడా ఫాలో అప్ చేస్తాం. ఈరోజు గడిచినటువంటి 2 ఏళ్ళుగా మక్కాన్ సింగ్ గారు ఎన్నుకోబడినటువంటి 2 ఏళ్ల నుండి నేను మొత్తుకుంటున్నా. నేను అమెరికాలో ఉండే గతంలో దాదాపు ఒక ఏడాది అవుతుంది ఇక్కడికి వచ్చి. ఈ 2 ఏళ్ళుగా ఏం చెప్తున్నామంటే ఇక్కడ రౌడీ పాలన కొనసాగుతుంది, గూండాల రాజ్యం కొనసాగుతుంది. మిమ్మల్ని గెలిపించింది సురక్షితంగా మా ప్రాణాలు కాపాడడానికి. ఇక్కడ మీ ముఖ్యమంత్రి గారేమో అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని చూపించుకుంటా మా పైల్వాన్ ఉన్నాడు, రాజ్ ఠాకూర్ లేచి నిలబడాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కిందేసి మీదేసి కొడతాడు అని చెప్పేసి మీకు లేనిపోని అధికారాలు అవి కల్పించినందుకు ఇలా మీరు రెచ్చిపోతున్నారు. ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి మీరు ఈరోజు అంబేద్కర్ రచించినటువంటి ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నటువంటి మీరు ఇష్టం వచ్చినట్టు నరుకుతా పీకుతా అని అనడం ఏందండి? నాకు అర్థం కాదు. అంత అహంకారమా మీకు? అంటే మీకు ఇదేం లేదు, కేవలము అధికారం మీ కళ్ళకెక్కింది, మీ నెత్తికెక్కింది. మమ్మల్ని కొట్టేటోడు ఎవడు లేడు ఇలా, అది ఏది రాజకీయంగా మమ్మల్ని అడిగేటోడు ఎవడు లేడు. ఎవరైనా అడ్డం వస్తే ఖచ్చితంగా అయితే నరుకుతాం, లేకపోతే కేసులు పెడతాం. ఎందరిమంది నరుకుతారండి? అన్ని కత్తులు ఉన్నాయి మీ దగ్గర. మీరు ఇలా నియోజకవర్గంలో 3 లక్షల జనాలు ఉన్నారు, 3 లక్షల మంది నరుకుతారా మీరు? అందరు నరుకుంటారే పోదామా? ఇదేనా మీకు నేర్పించింది మీ ముఖ్యమంత్రి గారు, మీ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు?